మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందామా అని కన్ఫ్యూజన్‌లో ఉన్నారా? డీఎస్ఏకి. సో, ఆన్సర్ ఏంటంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా వాడొచ్చు. మీరు ఇన్‌ఫాక్ట్ జావా వాడొచ్చు, పైథాన్ వాడొచ్చు, సి ప్లస్ ప్లస్ వాడొచ్చు, జావా స్క్రిప్ట్ కూడా వాడొచ్చు. అయితే వీటన్నిటిలో ఏది బెటర్ అంటే అలా ఏం లేదు. మీరు గనక ప్రోగ్రామింగ్ కొత్త అయితే పైథాన్ నేర్చుకోండి. పైథాన్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే దాని సింటాక్స్ చాలా ఈజీ. అండ్ పైథాన్‌తో ఒక ప్రాబ్లమ్ ఏంటంటే అది జనరల్‌గా చాలా స్లోగా ఉంటది అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేస్తే. అదే మీరు గనక సి ప్లస్ ప్లస్ నేర్చుకున్నారనుకోండి, మీకు స్పీడ్ వస్తది. స్పీడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వస్తది. అండ్ సి ప్లస్ ప్లస్ జనరల్‌గా కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతది. సి ప్లస్ ప్లస్‌లో స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ అని ఉంటది. దానివల్ల మనకి డీఎస్ఏ డెవలప్ చేయడం గానీ, కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ గానీ చాలా ఈజీ. అన్నిటికంటే బెటర్ నన్నడిగితే మీకేమి రాకపోతే ఇప్పుడే నేర్చుకోవాలనుకుంటే నేను చెప్పేదల్లా జావా. జావాలో డీఎస్ఏ చేయొచ్చు. జావాలో లైబ్రరీ చాలా బాగుంది. దాంతో పాటు మీకు ఊప్స్ కూడా నేర్చుకుంటారు. లో లెవెల్ డిజైన్ కూడా నేర్చుకుంటారు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే జావాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో, మార్కెట్‌లో. సో, మీరు జాబ్ కోసమే చూస్తున్నట్టయితే జావాకెళ్ళిపోండి. కొత్త అయితే పైథాన్ తీసుకోండి. కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ అయితే సి ప్లస్ ప్లస్ తీసుకోండి. ఇంకా కొంతమంది జావా స్క్రిప్ట్‌లో కూడా చేస్తున్నారు. బట్ నేను అనుకోవటం అది అంత యూజ్‌ఫుల్ కాదు జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఒక వెబ్ డెవలప్‌మెంట్‌కి యూజ్ చేసే లాంగ్వేజ్. సో, జావా స్క్రిప్ట్‌కి వెళ్ళమాకండి. వీటన్నిటికి వెళ్ళండి. థాంక్ యూ.